హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ చిల్లీ ఫ్రాన్స్ అండి. ఇది స్నాక్గా చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసుకునేలాగా ఈరోజు నేను మీ అందరి కోసం చూపిస్తున్నాను. 1/2 kg ఫ్రాన్స్ తీసుకుని నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంత వచ్చిందండి. ఇప్పుడు వీటిని మనం మ్యాగ్నేట్ చేసుకుందాము. దీంట్లో ముందుగా ఒక 1 స్పూన్ కార్న్ఫ్లవర్, అలాగే పావు స్పూన్ సాల్ట్ అండి, ఒక పావు స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక 1/2 స్పూన్ జీరా పొడి, ఒక 1/2 స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చిటికెడు పసుపు అండ్ 1 స్పూన్ కర్డ్ వేసి దీన్ని బాగా చేత్తో కలుపుకుందామండి. మంచిగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత చూడండి, ఈ విధంగా మనకి మంచిగా మసాలా అంతా రొయ్యలకి 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసాం కాబట్టి బాగా పట్టుంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కొంచెం జీడిపప్పు వేసి స్టవ్ పై కొంచెం హీట్ అవగానే కొంచెం జీడిపప్పు వేస్తున్నానండి. ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత వేస్తే మాడిపోతాయి. అందుకే నేను కొంచెం హీట్ అయిన వెంటనే వేసి ఈ విధంగా రోస్ట్ చేస్తున్నాను. కొంచెం కలర్ వస్తే చాలండి. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే మనం మ్యాగ్నేట్ చేసిన రొయ్యల్ని కూడా వేసేసి ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా మనకి దాదాపుగా ఒక 10 మినిట్స్ పడుతుందండి ఇది మనకి రోస్ట్ అవ్వడానికి. కొంచెం కలుపుకుంటూ మ్యాగ్నేట్ చేసుకుందాము. చూడండి, మనం వేసిన కార్న్ఫ్లోర్ కానీ మసాలాలు కానీ అన్నీ ఆయిల్లో వదిలేస్తాయండి. అసలు రొయ్య ప్లెయిన్గానే వస్తుంది. మనకి మాడిపోకుండా వేగడం కోసం అనేది మనం 1 స్పూను కార్న్ఫ్లోర్ యూస్ చేసాం బైండింగ్ కోసం అని. అదంతా ఆయిల్లోనే వదిలేస్తుంది. ఇప్పుడు రొయ్యలు వేగిపోయినాయి అండి. చూడండి, రొయ్య ఈ విధంగా కొంచెం మనకి తెలుస్తుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఉన్న ఆయిల్ని అంతా తీసేసి జస్ట్ ఒక 1/2 స్పూన్ ఆయిల్ పోసి సీజనింగ్ చేసుకుందామండి. సీజనింగ్ కోసం మనం ఈ మాదిరిగా 2 పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకుందామండి. ఇవి చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకనే నేను 2నే వేసాను. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఈ విధంగా సన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలండి, ఇవి కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ చిల్లీస్ని తీసి పక్కకు పెట్టేద్దామండి. ఇది మరీ వేగిపోతే బాగుండదు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ సోయా సాస్, అలాగే ఒక 1 స్పూన్ టమాటో సాస్ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 స్పూన్స్ వాటర్ అండి. వాటర్ వేసి ఒక్కసారి ఫ్లేమ్ పెంచుకుందాము. ఈ విధంగా ఇది మంచిగా వేగే టైంలో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసేద్దాము. ఇలా వేసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసిన ప్రాన్స్ కూడా వేసేసుకుందాము. వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుందామండి. ఒక 1 మినిట్ పాటు కొంచెం ఫ్లేమ్ పెంచుకొని చేస్తే బాగుంటుంది. మనం చైనీస్ ఫుడ్ హై ఫ్లేమ్లోనే బాగుంటుందండి. ఈ విధంగా కొంచెం స్మోకీగా బయటకు వస్తుంటేనే ఆ ఫ్లేవర్లు వస్తుంటాయి బయటకి. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలానే తింటే బాగుంటుందండి. ఇది పిల్లలకు కూడా స్నాక్లా ఇవ్వచ్చు. ఈ వంట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.